రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. విపక్ష నేత రాహుల్ గాంధీ పుణ్యమాని మొత్తం భారతదేశమంతా 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 2020 ఆగస్టు ప్రాంతంలో గల్వాన్లో జరిగినటువంటి ఘర్షణల చరిత్రను ఒకసారి తవ్వి తోడి మళ్ళీ చదవాల్సినటువంటి స్థితికి వచ్చింది. గల్వాన్లో చైనా మన పైన దాడి చేసింది. మనము కట్టినటువంటి దార్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు నిర్మాణం కావడంతో రెచ్చిపోయినటువంటి చైనా, అంటే భారతదేశము పకడ్బందీగా బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం నచ్చనటువంటి చైనా గల్వాన్లో మన పైన దాడి చేసింది. అందులో కల్నల్ సంతోష్ బాబు మరొక 19 మంది మన జవాన్లు చనిపోవడం జరిగింది. మనము కూడాను ప్రతి దాడి చేశాము. అందులో దాదాపు 100 మంది చైనీస్ చనిపోయినట్టుగా వార్తలు ఉన్నాయి. చైనా ఇప్పటి వరకు 5గురికి మించి చనిపోలేదని చెప్తోంది. కానీ సమాధుల లెక్క, చనిపోయిన వాళ్ళ లెక్క, పెన్షన్ల లెక్క ఇవన్నీ చూస్తే వేరే ఫిగర్ బయటకు వస్తుంది. చైనా మొదటి నుంచి అంతే. అయితే కథ అక్కడతో ఆగలేదు. వాస్తవానికి గల్వాన్ సంఘటన జరిగినటువంటి సమయంలో ఏం జరిగింది? ఈ మొత్తము పోరాటము దక్షిణ లద్దాఖ్లో ఉన్నటువంటి 134 కిలోమీటర్ల పొడవైనటువంటి పాంగాంగ్ సో అనేటటువంటి చెరువు విషయంలో జరిగింది. ఈ చెరువు చుట్టూ జరిగింది. వాస్తవానికి పాంగాంగ్ సో అంటే చెరువు, పాంగాంగ్ సో అంటే పాంగాంగ్ చెరువు అని అర్థము. 134 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ వాలుగా ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో దీనిలో ఒక 40 కిలోమీటర్లు భారత అధీనంలో ఉంది. మిగతాది 1962 సమయంలో మనం చైనాకి కోల్పోయాం. అక్సాయ్ చిన్లో అంతర్భాగం ఇది. అయితే ఈ చెరువుకి ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండలు ఒక 8 చోట్ల వేళ్ళు పొడుచుకొచ్చినట్టుగా ఆ చెరువులోకి పొడుచుకొస్తాయి. వీటిని ఫింగర్స్ అని అంటారు. ఆర్మీ భాషలో ఫింగర్స్ అంటారు. ఫింగర్ 1 నుంచి ఫింగర్ 8 వరకు ఉంది. మామూలుగా అరేంజ్మెంట్ ప్రకారము మనము 8వ ఫింగర్ వరకు వెళ్ళి పెట్రోలింగ్ చేయవచ్చు. చైనా 4వ ఫింగర్ వరకు వచ్చి పెట్రోలింగ్ చేయవచ్చు. ఎందుకంటే అక్కడ స్థిరమైనటువంటి సరిహద్దు రేఖ లేదు కాబట్టి మన వాళ్ళు 8th ఫింగర్ దాకా, వాళ్ళు 4th ఫింగర్ దాకా రావచ్చును. అయితే వాళ్ళు 4th ఫింగర్ దగ్గర వచ్చి ఆక్యుపై చేసుకుని మనల్ని రానివ్వలేదు, మనల్ని ముందుకు వెళ్ళనివ్వలేదు. అక్కడ జరిగినటువంటి ఘర్షణే గల్వాన్ ఘర్షణ. ఆ సమయంలో జరిగినటువంటి ఘర్షణే గల్వాన్ ఘర్షణ. అయితే ఈ సమయంలో దాదాపు నెలల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. మన సైన్యము చైనా సైన్యము ఎదురెదురుగా ఉన్నాయి. అయితే ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు, చైనా మీద మనం పైచేయి సాధించేందుకు భారత సైన్యము ఈ పాంగాంగ్ లేక్ ఏదైతే ఉందో, పాంగాంగ్ సో సరస్సు ఏదైతే ఉందో, ఆ సరస్సు దక్షిణ భాగంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఒక డేరింగ్ ఆపరేషన్ని నిర్వహించింది. ఇది ఈ పర్వతమాలికని కైలాష్ రేంజ్ అంటారు. ఈ కైలాష్ రేంజ్ వాస్తవానికి అన్నీ కూడాను 12,000 నుంచి 15,000 అడుగుల ఎత్తైనటువంటి కొండలు. ఇవి మంచు కొండలు. -60 డిగ్రీస్, -40 డిగ్రీస్ టెంపరేచర్ ఉండేవి. ఈ కొండ ప్రాంతాల్లో కొన్ని ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయి. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. గురుంగ్ హిల్ అంటారు. అదేవిధంగా ముఖ్పరి అని ఒకటి ఉంది, రెజాంగ్లా ఉంది, రెచిన్లా ఉంది, అదేవిధంగా మగర్ హిల్ ఉంది. సో ఈ సమయంలో భారత సైన్యం ఒక మెరుపు యాక్షన్ని, చాలా వేగవంతమైన యాక్షన్ని నిర్వహించి అప్పుడక్కడ లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నటువంటి జనరల్ వైకే జోషి నాయకత్వంలో ఒక ఆపరేషన్ని నిర్వహించి ఈ కైలాష్ రేంజ్లో ఉన్నటువంటి గురుంగ్ హిల్, ముఖ్పరి, రెజాంగ్లా, రెచిన్లా, మగర్ హిల్ వీటన్నిటినీ ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ఈ కైలాష్ రేంజ్ ఏదైతే ఉందో, ఈ కైలాష్ రేంజ్కి తూర్పున ఇంకొక చిన్న చెరువు ఉంది. దాని పేరు స్పాంగుర్ చెరువు అని అర్థము. ఈ స్పాంగుర్ చెరువు ఇటువైపు వచ్చేటప్పటికి చుషూల్ అనే గ్రామం ఉంటుంది. పశ్చిమం వైపు చుషూల్ నుంచి మన అధీనంలో ఉన్నటువంటి లద్దాఖ్ యొక్క రాజధాని అయినటువంటి లే దాకా వెళ్ళొచ్చును. కాబట్టి లేకి వెళ్ళే మార్గంలో చుషూల్ ఉంది.
కాబట్టి కైలాష్ రేంజ్ని ఆక్యుపై చేసుకోవడం ద్వారా మనం ఈ స్పాంగూర్ లేక్ మీద ఆధిపత్యాన్ని సాధించాం. అంతేకాకుండా ఈ స్పాంగూర్ లేక్ దగ్గర ఈ పర్వతమాలిక హఠాత్తుగా ఒక 4-5 కిలోమీటర్లు పర్వతాలు ఉండవు, గ్యాప్ ఉంటుంది. దీన్ని స్పాంగూర్ గ్యాప్ అంటారు. మ్యాప్లో ఇదంతా అర్థమవుతుంది. ఈ స్పాంగూర్ గ్యాప్లో మనం కొండ ప్రాంతం అంతా కూడా మనం వెళ్ళి ఈ స్పాంగూర్ గ్యాప్ మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించడంతో అటువైపు ఉన్నటువంటి చైనీస్, ముఖ్యంగా స్పాంగూర్ చెరువుకి అటువైపు ఉన్నటువంటి చైనాకు సంబంధించిన క్యాంప్స్ కానీ, వాళ్ళ స్థావరాలు కానీ, వాళ్ళ ఆయుధాలు కానీ, వాళ్ళ రోడ్లు కానీ, వీటన్నిటిపైన దాడి చేయగలిగే సామర్థ్యం భారతదేశానికి వచ్చింది. నిజానికి అక్కడి నుంచే స్పాంగూర్ నుంచే చైనాకి సంబంధించినటువంటి హైవే నంబర్ 219 ఇది టిబెట్లోని లాసా నుంచి షింజియాంగ్ రాష్ట్రం, చైనాలోని షింజియాంగ్ రాష్ట్రంలోని కాష్గర్ వరకు వెళ్తుంది. ఈ రోడ్డుని కూడా మనము డామినేట్ చేయడానికి వీలు కలుగుతుంది. పర్యవసానంగా చైనా ఒక్కసారిగా దెబ్బతిన్నది. చైనా కూడా ట్యాంకుల్ని వాటిని తీసుకొచ్చింది. ఈ సమయంలోనే అక్కడ మన యాక్షన్ ఎలా ఉండాలన్న విషయంలో తర్జన భర్జనలు జరిగినాయి. మన ప్రభుత్వము ఈ వైటి జోషి నాయకత్వంలో జరిగినటువంటి ఆపరేషన్ని మనము ఈ స్పాంగూర్ గ్యాప్ని 2 వైపులా ఉన్నటువంటి ఈ గురుంగ్ హిల్, ముఖ్పరి, రెజాంగ్లా, రిచిన్లా, ఆ తర్వాత మగర్ హిల్స్, వీటన్నిటిపైన మనం ఆధిపత్యం సాధించిన విషయాన్ని చెప్పి నెక్స్ట్ మన ఎత్తుగడ ఎలా ఉండాలి అన్న విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఇది టాక్టిక్కి సంబంధించిన విషయం. వ్యూహము, స్ట్రాటజీ వేరు, టాక్టిక్ అక్కడ స్థానికంగా అవలంబించాల్సినటువంటి విధానము వేరు. కాబట్టి ఈ టాక్టిక్ ఏమిటి అన్నది నిర్ణయించటం స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా సైన్యం నిర్ణయించాలి. కాబట్టి మీకు ఏది ఉచితమని అనిపిస్తే దాన్ని చెయ్యండి అని మన ప్రభుత్వం చెప్పింది. అంటే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీన్ని మనం ఆక్యుపై చేసుకున్న తర్వాత జనవరి 2021లో చైనా వెనక్కి తగ్గడమే కాకుండా కోర్ కమాండర్ల సమావేశంలో అడుగు వెనక్కి వేసింది. ఆ తరువాత నుంచే గల్వాన్లోని ప్రతిష్టంభనను మనం తొలగించగలిగాము, మనము ఆధిపత్యాన్ని సాధించగలిగాము. ఇప్పుడు చైనా సైన్యము వెనక్కి వెళ్ళడము, ఇదంతా కూడాను ఇదివరకు మనం ఎన్నడూ వెళ్ళనటువంటి ప్రదేశాల్లో మనము పెట్రోలింగ్ చేయగలగడము, ఇవన్నీ కూడాను ఈ ఆపరేషన్ ద్వారా సాధ్యమయ్యాయి. ఈ ఆపరేషన్లో ప్రభుత్వము సరైన ఆదేశాలు ఇవ్వలేదన్నది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవానికి ఆ ప్రాంతము, అక్కడ ఉన్నటువంటి కొండలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వీటిని అధ్యయనం చేసి స్థానికంగా నిర్ణయం తీసుకోవాలి. టాక్టికల్ అంశాలను టాక్టికల్గా స్థానికంగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా ఏం తీసుకోవాలనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటారు. ఈ కనీస జ్ఞానం లేని కారణంగా అనవసర వివాదం తీసుకున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఒక్కసారి మనము 6 సంవత్సరాల వెనక్కి వెళ్ళి మొత్తము లద్దాఖ్లో జరిగినటువంటి గల్వాన్ పోరు, ఆ తరువాత ఈ కైలాష్ రేంజ్లో జరిగినటువంటి ఆపరేషను, ఈ ఆపరేషన్ వల్ల చైనా ఎలా వెనకడుగు వేసింది, ఇవన్నీ కూడాను మనము తలుచుకునేలాగా రాహుల్ గాంధీ మనందరికీ సదుపాయాన్ని కల్పించారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.